అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ముగ్గురి డిఎన్ఏతో ముద్దుల పిల్లలు. బ్రిటన్లో 3 పేరెంట్ ఐవీఎఫ్ విజయం. బ్రిటన్లో 3 పేరెంట్ ఐవీఎఫ్ అనే అత్యాధునిక ఫర్టిలిటీ చికిత్స ద్వారా తల్లి, తండ్రి మరియు ఒక మహిళా దాత నుండి డిఎన్ఏతో 8 ఆరోగ్యవంతమైన శిశువులు జన్మించారు. ఈ విధానం న్యూకాసిల్ యూనివర్సిటీ మరియు న్యూకాసిల్ అపాన్ టైన్ హాస్పిటల్స్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ శాస్త్రవేత్తలచే అభివృద్ధి చేయబడింది. ఈ చికిత్స మైటోకాండ్రియల్ డిఎన్ఏ మ్యూటేషన్ల వల్ల సంభవించే జన్యు వ్యాధులను నివారించడానికి రూపొందించబడింది. ఈ ఆర్టికల్లో ఈ విధానం ఎలా పనిచేస్తుంది, దాని ప్రాముఖ్యత మరియు ఇటీవలి విజయాల గురించి తెలుసుకుందాం. 3 పేరెంట్ ఐవీఎఫ్ అంటే ఏమిటి? 3 పేరెంట్ ఐవీఎఫ్ లేదా మైటోకాండ్రియల్ డొనేషన్ ట్రీట్మెంట్ అనేది ఒక ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ టెక్నిక్. ఇది తల్లి, తండ్రి మరియు ఒక మహిళా దాత నుండి డిఎన్ఏను ఉపయోగిస్తుంది. ఈ విధానం మైటోకాండ్రియల్ డిఎన్ఏలోని మ్యూటేషన్ల వల్ల సంభవించే తీవ్రమైన జన్యు వ్యాధులను నివారించడానికి ఉద్దేశించబడింది. మైటోకాండ్రియా అనేవి కణాలకు శక్తిని అందించే ఎనర్జీ ఫ్యాక్టరీలు మరియు వీటిలో ఉండే డిఎన్ఏ తల్లి నుండి మాత్రమే సంక్రమిస్తుంది. ఈ డిఎన్ఏలో మ్యూటేషన్లు ఉంటే శిశువుకు అంధత్వం, డయాబెటీస్, కండరాల క్షీణత, గుండె వైఫల్యం మరియు మెదడు సమస్యలు వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ విధానం ఎలా పనిచేస్తుంది? 3 పేరెంట్ ఐవీఎఫ్ లో ఉపయోగించే టెక్నిక్ను ప్రోన్యూక్లియర్ ట్రాన్స్ఫర్ అంటారు. ఈ ప్రక్రియ క్రింది విధంగా జరుగుతుంది. 1. అండం సేకరణ. తల్లి, మ్యూటేషన్ ఉన్న మైటోకాండ్రియల్ డిఎన్ఏ కలిగిన మరియు ఒక ఆరోగ్యవంతమైన దాత మహిళ నుండి అండాలు సేకరించబడతాయి. 2. ఫలదీకరణం. 2 అండాలను తండ్రి వీర్యంతో ఫలదీకరణం చేస్తారు. 3. న్యూక్లియస్ బదిలీ. దాత అండం నుండి న్యూక్లియస్, కేంద్రక డిఎన్ఏ తొలగించబడుతుంది మరియు తల్లి అండం నుండి న్యూక్లియస్, తల్లి మరియు తండ్రి యొక్క జన్యు సమాచారం కలిగిన దాత అండంలోకి బదిలీ చేయబడుతుంది. ఈ దాత అండంలో ఆరోగ్యవంతమైన మైటోకాండ్రియా ఉంటాయి. 4. గర్భాశయంలో అమర్చడం. ఈ ఫలదీకరణ చేయబడిన అండాన్ని తల్లి గర్భాశయంలో అమర్చడం ద్వారా గర్భం కొనసాగుతుంది. ఈ విధానంలో శిశువు తల్లి మరియు తండ్రి నుండి 99.8% న్యూక్లియర్ డిఎన్ఏ, వ్యక్తిగత లక్షణాలకు కారణమైన జన్యువులు మరియు దాత నుండి 0.1% మైటోకాండ్రియల్ డిఎన్ఏ, శక్తి ఉత్పత్తికి సంబంధించిన జన్యువులు పొందుతుంది. బ్రిటన్లో విజయం. విజయవంతమైన జననాలు. న్యూకాసిల్ ఫర్టిలిటీ సెంటర్లో 2017లో ఈ చికిత్సకు లైసెన్స్ పొందిన తర్వాత 22 మంది మహిళలపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించబడ్డాయి. వీరిలో 7 మహిళలు, 8 శిశువులకు, 4 బాలురు, 4 బాలికలు, 1 జంట కవలలు జన్మనిచ్చారు. ఒక మహిళ ఇంకా గర్భవతిగా ఉంది. ఆరోగ్య ఫలితాలు. ఈ 8 శిశువులు ఆరోగ్యంగా జన్మించారు మరియు వారి అభివృద్ధి మైలురాళ్లను సాధారణంగా సాధిస్తున్నారు. 6 శిశువులలో మైటోకాండ్రియల్ డిఎన్ఏ మ్యూటేషన్లు గుర్తించబడలేదు మరియు 2లో 77 నుంచి 88% తగ్గిన స్థాయిలో ఉన్నాయి. ఇవి వ్యాధిని కలిగించే స్థాయి కంటే చాలా తక్కువ. పర్యవేక్షణ. ఈ శిశువుల ఆరోగ్యం 5 సంవత్సరాల వరకు నిశితంగా పర్యవేక్షించబడుతుంది, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో రివర్సల్, మాతృ మైటోకాండ్రియల్ డిఎన్ఏ తిరిగి పెరగడం సంభవించవచ్చు. ఇది వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ విధానం ఎందుకు ముఖ్యం? జన్యు వ్యాధుల నివారణ. మైటోకాండ్రియల్ వ్యాధులు ఒక్కొక్కటి 5,000 మందిలో ఒకరిని ప్రభావితం చేస్తాయి మరియు ఇవి అంధత్వం, గుండె వైఫల్యం, కండరాల క్షీణత మరియు శిశువులలో త్వరిత మరణం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయి. ఈ చికిత్స ఈ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. కుటుంబాలకు ఆశ. ఈ విధానం జన్యు వ్యాధులతో బాధపడే కుటుంబాలకు ఆరోగ్యవంతమైన శిశువులను కలిగే అవకాశాన్ని అందిస్తుంది. ఒక తల్లి ఇలా అన్నారు, మా బిడ్డకు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వాలని మేము కోరుకున్నాం. ఈ చికిత్స మాకు ఆశను, ఆ తర్వాత మా బిడ్డను ఇచ్చింది. సవాళ్లు మరియు వివాదాలు. రివర్సల్ ప్రమాదం. కొన్ని సందర్భాల్లో తల్లి నుండి కొద్దిగా బదిలీ అయిన మ్యూటేషన్ ఉన్న మైటోకాండ్రియా గర్భంలో పెరిగే అవకాశం ఉంది. ఇది వ్యాధి ప్రమాదాన్ని పెంచవచ్చు. ఈ ట్రయల్లో 3 శిశువులలో తక్కువ స్థాయిలో ఈ రివర్సల్ గమనించబడింది
కానీ వ్యాధిని కలిగించే స్థాయికి చేరలేదు. నీతి సంబంధిత ఆందోళనలు. ఈ విధానం మానవ జన్యు వారసత్వాన్ని శాశ్వతంగా మార్చే అవకాశం ఉంది. ఇది డిజైనర్ బేబీస్ దిశగా దారితీస్తుందని కొందరు విమర్శిస్తున్నారు. ఈ కారణంగా ఈ చికిత్స అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో నిషేధించబడింది. పరిమిత విజయ రేటు. 22 మంది మహిళలలో 36% మంది, 8 మంది మాత్రమే ప్రసవించారు. ఇది సాధారణ ఐవీఎఫ్ విజయ రేటు 41% తో పోల్చితే కొంచెం తక్కువ. బ్రిటన్ ఎందుకు ముందుంది? బ్రిటన్ 2015లో ఈ చికిత్సను చట్టబద్ధం చేసిన మొదటి దేశం. న్యూకాసిల్ ఫర్టిలిటీ సెంటర్ 2017లో ఈ చికిత్సకు లైసెన్స్ పొందింది, మరియు హ్యూమన్ ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియాలజీ అథారిటీ HFEA ప్రతి కేసును విడిగా ఆమోదిస్తుంది. ఈ ట్రయల్లో 35 మంది మహిళలు చికిత్సకు అనుమతించబడ్డారు. ఆస్ట్రేలియా 2022లో ఈ చికిత్సను చట్టబద్ధం చేసింది, కానీ ఇతర దేశాల్లో ఇది ఇంకా నిషేధంలో ఉంది. భవిష్యత్తు అవకాశాలు. సాంకేతిక మెరుగుదల. శాస్త్రవేత్తలు రివర్సల్ ప్రమాదాన్ని తగ్గించడానికి మరియు చికిత్స సామర్థ్యాన్ని పెంచడానికి పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ప్రపంచవ్యాప్త అనుమతి. ఈ విజయాలు ఇతర దేశాల్లో చట్టబద్ధత మరియు స్వీకరణకు దారితీయవచ్చు, ముఖ్యంగా జన్యు వ్యాధులతో బాధపడే కుటుంబాల కోసం. దీర్ఘకాల పర్యవేక్షణ. ఈ శిశువుల ఆరోగ్యాన్ని దీర్ఘకాలంలో పర్యవేక్షించడం ద్వారా ఈ చికిత్స యొక్క సురక్షితత్వం మరియు సమర్థతను మరింత నిర్ధారించవచ్చు. గమనిక. ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. మైటోకాండ్రియల్ వ్యాధులు లేదా ఫర్టిలిటీ చికిత్సల గురించి ఏదైనా అనుమానం ఉంటే వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి.